మనకు కూడా ఒక శరీరం ఇవ్వబడింది. అంటే ఈ శరీరముతో మనము కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చవలసిన వారముగా మనం ఉన్నాం ప్రియమైన వారలారా. గడియారంలో ముళ్ళు లేకపోతే ఎలా అది పనికిరాదో, మనిషి జీవితంలో కూడా ఒక లక్ష్యం లేకపోతే ఎందుకు బ్రతుకుతున్నామో తెలియని స్థితి ప్రియమైన వారలారా. పుస్తకంలో అక్షరాలు లేకపోతే చదవడానికి ఎలా పనికిరాదో, జీవితంలో కూడా కొన్ని లక్ష్యాలు మన కళ్ళ ముందు పెట్టుకోకపోతే మన జీవితాలు వ్యర్థం ప్రియమైన వారలారా కదా. రాయలేని పెన్ను, పేలని గన్ను ఎందుకు వేస్ట్ అది. అలాగే మనిషి అన్నాక ఒక లక్ష్యం. అలానే ఈ భూమి మీద విదేశాలకు వెళ్ళాలి, లేదంటే సంపాదించాలన్న లక్ష్యాల గురించి నేను మాట్లాడటం లేదు. నా తండ్రి చిత్తాన్ని నేను తెలుసుకొని దాన్ని నెరవేర్చటమే నాకు లక్ష్యం అనుకునే ఒక ఉన్నతమైన స్థితి ఉండాలి ప్రేమ వాళ్ళ.